విశాఖ ఎంపీ సీటు ఆసక్తి రేపుతోంది. సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణను విశాఖ తూర్పు అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీని రంగంలోకి దించే యోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఆమె విజయనగరం ఎంపీగా కూడా పనిచేశారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా బొత్స ఝాన్సీ పేరు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్స కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. పార్టీ నిర్ణయానికి మంత్రి బొత్స కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద విశాఖ ఎంపీ స్థానానికి సంబంధించి వైసీపీ మార్పులు చేర్పులు చేసింది. విశాఖ తూర్పు అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ ఎంవివిని ప్రకటించింది. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ భార్యను విశాఖ ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొత్స ఝాన్సీ గతంలో విజయనగరం ఎంపీగా కూడా పనిచేశారు. సామాజిక సమీకరణ దృష్ట్యా బొత్స ఝాన్సీ పేరును పార్టీ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఎస్, మా ప్రతినిధి అనిల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అనిల్, ముఖ్యంగా బొత్స సత్యనారాయణ కుటుంబానికి ఉత్తరాంధ్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో గతంలో ఎంపీగా పనిచేసిన బొత్స ఝాన్సీని మళ్ళీ విశాఖ ఎంపీగా వైసీపీ ఖరారు చేసే అవకాశాలు అంటే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? పూర్తి స్థాయిలో వైసీపీ బొత్స ఝాన్సీని అక్కడ ఎంపీ అభ్యర్థిగా పెట్టే అవకాశాలనే అనుకోవచ్చా? వ్యవహారంలో తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఎంపీ అభ్యర్థులను కూడా ఖరారు చేసేందుకు ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు అయితే చేస్తున్నట్టుగా కనబడుతుంది. అందుకు అనుగుణంగానే విశాఖ పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని రంగంలోకి దింపేందుకు ఇప్పటికే ఆమె పేరును దాదాపుగా ఖరారు చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా బొత్స కుటుంబానికి రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉంది. టాప్ ఫ్యామిలీగా బొత్స కుటుంబం ఉన్నటువంటి నేపథ్యంలో అలాగే బొత్స ఝాన్సీ కూడా గతంలో విజయనగరం ఎంపీగా కావచ్చు, అలాగే జడ్పీ చైర్పర్సన్ గా కూడా 2 పర్యాయాలు పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు బొబ్బిలి ఎంపీగా కూడా ఆమె పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే ఉన్నత విద్యావంతురాలుగా ఆమె ఉన్నారు. ప్రముఖ న్యాయవాదిగా కూడా కొనసాగుతున్నారు. అలాగే సైకాలజీకి సంబంధించినటువంటి అంశంలో ఆమెకు డాక్టరేట్ కూడా ఉంది. ఈ అన్ని వ్యవహారాలను పరిగణలోకి తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ అయితే ఆ ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తం మీద ఉంటుంది. పైగా సామాజిక వర్గ సమీకరణాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో ఆమె పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే బొత్స సత్యనారాయణ కూడా ఈ విషయం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణకు ప్రత్యేకమైనటువంటి వర్గం ఉంది. సామాజిక వర్గ దృష్ట్యా కూడా ఆయనకు అనేక సంబంధాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో బొత్స సత్యనారాయణ విజయనగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ విశాఖ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రాధాన్యత కూడా అదే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఝాన్సీ అయితే అత్యంత ప్రభావవంతమైనటువంటి అభ్యర్థురాలుగా ఉంటుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆమెను విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటి వరకు కూడా విశాఖ నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన వారు దాదాపుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. 2004 నుంచి తీసుకున్నట్లయితే కనుక నేదురుమల్లి, ఆ తర్వాత వచ్చినటువంటి పురంధేశ్వరి, అలాగే 2014లో ఎంపీగా ఉన్నటువంటి భాజపా ఎంపీ ఖమ్మంపాటి హరిబాబు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే అక్కడ విజయం సాధించడం జరిగింది. అయితే ఉత్తరాంధ్రలో బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపితే కనుక ఖచ్చితంగా ఆ ప్రభావం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉంటుంది. విశాఖలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి కనుక రంగంలో దిగితే వాళ్ళు కూడా ఖచ్చితంగా బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఇది పొలిటికల్ స్ట్రాటజీలో చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా ఉంటుందని చెప్పి అధిష్టానం భావించినట్టుగా తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే బొత్స ఝాన్సీని రంగంలోకి దింపారు. అయితే విజయనగరం రాజకీయాల్లో బొత్స కుటుంబం ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా వారికి తగిన ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. ఈసారి విశాఖ నుంచి బొత్స కుటుంబాన్ని రంగంలోకి దింపేందుకు దాదాపుగా వైసీపీ అధిష్టానం ఇప్పటికే ఆమె పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎంపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అభ్యర్థులను మారుతూ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థులను కూడా దాదాపుగా ఖరారు చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు చకచక ఎంపీ అభ్యర్థులను కూడా ఫైనల్ చేస్తూ వస్తుంది. బొత్స ఝాన్సీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే కనుక ఆ ప్రభావం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలపై కావచ్చు, లేకపోతే అసెంబ్లీ సెగ్మెంట్లపై కూడా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఆమె అయితేనే బాగుంటుందని భావించినటువంటి ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ సత్యనారాయణను విశాఖ ఈస్ట్ అభ్యర్థిగా కూడా వైసీపీ ప్రకటించింది. మరి అట్లాగే ఈ ఎంపీ స్థానానికి సంబంధించి ఇంకా ఎవరైనా
పోటీలో ఉన్నారా? ప్రస్తుతానికి సిట్టింగ్ ఎంపీ తనను అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించే పట్ల సంతృప్తిగా ఉన్నారా? పూర్తి స్థాయిలో అధిష్టానం దీనికి సంబంధించి ఎట్లా సమన్వయం చేస్తోంది పార్టీలో? ఇప్పటికే ఎంవివి సత్యనారాయణ సిట్టింగ్ ఎంపీగా విశాఖలో కొనసాగుతున్నారు. ఆయన్ను విశాఖ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయన పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కలిగి తిరిగి ఖచ్చితంగా విజయం సాధించాలనే ఉద్దేశంతో ఆయన పని దాదాపుగా మొదలు పెట్టారు. ఓవరాల్ గా చూస్తే కనుక మొత్తం మీద ఇప్పటికే ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణను విశాఖ తూర్పు అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయన నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఝాన్సీని రంగంలోకి దింపి, ఎందుకంటే ఎంపీగా ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ ఇప్పటికే తూర్పు అభ్యర్థిగా పంపించారు కనుక ఇక ఎంపీ అభ్యర్థి స్థానం అయితే ఖాళీగా ఉంది. ఈ స్థానంలో బొత్స ఝాన్సీ అయితే కరెక్ట్ గా ఉంటుందని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది రామ్దాస్. రైట్. అలాగే మిగతా స్థానాలకు సంబంధించి ఉత్తరాంధ్రలో ఇంకా వైసీపీ ఎలాంటి కసరత్తు చేయబోతోంది? మిగతా ప్రాంతాల్లో చేసిన ప్రయోగాల మాదిరిగానే ఉత్తరాంధ్రలో విశాఖతో పాటు మిగతా స్థానాలకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది వైసీపీ? ఖచ్చితంగా ఉత్తరాంధ్ర అంశానికి వస్తే కనుక దాదాపుగా బీసీలకు పెద్దపీట వేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోంది. అందుకు అనుగుణంగానే మార్పులు చేర్పులు చేస్తుంది. ఇటు విశాఖ పార్లమెంటు కూడా బొత్స ఝాన్సీకి ఇస్తే తూర్పు కాపు బీసీకి ఇచ్చినట్టు అవుతుంది. ఇటు అనకాపల్లి పార్లమెంటు అలాగే విజయనగరం పార్లమెంటు ఇలా అన్ని అంశాల్లో కూడా బీసీ అభ్యర్థులనే రంగంలోకి దింపే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఇటు శ్రీకాకుళం పార్లమెంట్ కి సంబంధించి కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థినే రంగంలోకి దింపుతోంది. అలాగే విజయనగరం పార్లమెంట్ కి సంబంధించి ఇంకా మాటలు జరుగుతున్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి నేతలతో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయనగరం సంబంధించి కూడా బీసీ అభ్యర్థులనే రంగంలోకి దింపబోతా ఉన్నారు. ఇటు విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఝాన్సీని ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఆమె కూడా బీసీ మహిళ. ఇటు అనకాపల్లి పార్లమెంట్ కి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీశెట్టి సత్యవతిని తప్పించి ఆమె కూడా బీసీ క్యాండిడేటే, ప్రముఖ డాక్టర్ గా పేరుంది. మరో బీసీ కుటుంబాన్ని నుంచి తీసుకొచ్చి అక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పి చూస్తున్నటువంటి నేపథ్యంలోనే ఓవరాల్ గా ఈ నిర్ణయాలన్నీ కూడా చూస్తే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కావచ్చు, లేకపోతే పార్లమెంటు స్థానాల్లో కావచ్చు, పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ఇప్పటికే దాదాపుగా ఎంపిక కూడా పూర్తయినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఇప్పటికే సామాజిక సాధికార పేరుతో పెద్ద ఎత్తున బస్సు యాత్ర పేరుతో నేతలంతా కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ ప్రభుత్వంలో బీసీలకు జరిగినటువంటి ఏదైతే లాభం ఉంటుందో వాటంతటిని కూడా పెద్ద ఎత్తున వివరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే బీసీలకు ఖచ్చితంగా రాజకీయంగా తగిన ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉందనేది ఆ విషయం స్పష్టంగా కనబడుతుంది రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనిల్. మొత్తం మీద విశాఖ ఎంపీ సీట్ అయితే ఆసక్తిని రేపుతోంది. సిట్టింగ్ ఎంపీని విశాఖ తూర్పు అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. అయితే ఎంపీ స్థానానికి మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీని రంగంలోకి దించే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలిసింది. ఆమె గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా బొత్స ఝాన్సీ పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్స కుటుంబాన్ని ప్రత్యేక స్థానంగా చెప్తారు. అయితే పార్టీ నిర్ణయానికి బొత్స కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది.